హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్ డిఎస్సి లో భాగంగా మనము మ్యాథ్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. చూడండి, క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఈ మోడల్ సంబంధించే ఈ మోడల్ నుండే మనకి బిట్స్ అనేవి టెట్ లో కానీ డిఎస్సి లో కానీ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు చూడండి, నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీలైతే నా వీడియోని ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి టెట్ లో డిఎస్సి లో గత 2022 సంవత్సరంలో జరిగిన టెట్ క్వశ్చన్ పేపర్ ని నేను దగ్గర పెట్టుకుని ఈ యొక్క క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేసుకుంటున్నాను. అయితే మనకి చూడండి, 2022లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లోని క్వశ్చన్ అండి ఇది. చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది అని ఇక్కడ మనకి అడిగారండి. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇది ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము, కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, మనకి గడియారం అన్నారు. అయితే కానీ మనం లెక్కని సాల్వ్ చేసేది గడియారంలో కాదండి. ఒకసారి మనం చూద్దాం. చూడండి, గడియారంలో నిమిషాల ముళ్ళు అని అడిగారు. చూడండి, ఇది గడియారం అనుకుంటే మనకి ఇక్కడ నిమిషాల ముళ్ళు ఇది అనుకుందాము. అయితే దీని యొక్క పొడవు మనకి 15 సెంటీమీటర్లు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది అని అడిగారు. మనకి చూడండి, నిమిషాల ముళ్ళు అనేది ఒక గంట తిరగాలంటే మనకి 60 నిమిషాలు పడుతుందండి. ఇలా ఈ నిమిషాల ముళ్ళు ఇలా తిరిగితే మనకి అది ఒక గంట. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇది ఏ ఆకారంలో ఉందండి? మనకి మన మ్యాథ్స్ లో చూసినట్లయితే మనకి ఇది వృత్తం ఆకారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాబ్లం ని మనం వృత్తంలోని ఈక్వేషన్స్ ని అప్లై చేసినట్లయితే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. చాలా మంది గడియారం అని ఇచ్చారు కదా అని రోజులు లేకపోతే నిమిషాలు డిగ్రీస్ అలాంటివి లెక్క పెట్టేసుకుంటుంటారు. కానీ మనం ఈజీ వేలో చూద్దాం. చూడండి, మనకి ఇది నిమిషాల ముళ్ళు అనుకున్నాం కదా. అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది అని ఇచ్చారు. అయితే చూడండి, నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. మనకి ఇది వృత్తంలో చూసినట్లయితే దీన్ని మనం ఆర్ అంటాం. ఆర్ అంటే మనకి వ్యాసార్థం. మనం వ్యాసాన్ని ఇలా ఈ మొత్తాన్ని మనం వ్యాసం అంటాము. కానీ కేంద్రం నుండి చూడండి ఈ సగం దూరాన్ని మనం ఆర్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ వృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, వృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఆర్ ఎంత ఇచ్చారండి? చూడండి, 15 సెంటీమీటర్లు. మనకి 15 సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది అని అడిగారు. ఈ ముళ్ళు కొన ఇలా ఈ మొత్తం దూరాన్ని కనుక్కోమంటున్నారు. అంటే మనకి వృత్తంలోని ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే వృత్తం యొక్క చుట్టుకొలత అని అంటాము. కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది చూడండి, వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా చూసినట్లయితే మనకి 2πr. చూడండి, మనకి వృత్తం యొక్క చుట్టుకొలత ఈక్వేషన్ 2πr. ఈ 2πr లో మనం ఈ యొక్క చూడండి వాల్యూస్ ని అప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి, 2πr లోని మనకి 2 ని అలాగ ఉంచేసి 5 వాల్యూ మనకి ఎంత ఇచ్చారండి? 5 వాల్యూ మనకి తెలుసు కదా, 22/7. అలాగే ఆర్ ఎంత అండి? మనకి 15 సెంటీమీటర్లు అంటే 15. ఇప్పుడు చూడండి, 2 × 22/7 మనం 3.14 గా రాసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, దీన్ని ఎలా చేయాలంటే చూడండి, 2 4 ఎంత 8, 2 1 2. తర్వాత చూడండి, 2 3 మనకి 6.28 వచ్చిందండి. ఇంటూ 15. చూడండి, 5 8 ఎంత అండి? మనకి 40.
తర్వాత చూడండి 5 రెళ్ళు ఎంత 10, 4 14, 5 6 ఎంత అండి 30, 31 అంటే 1 ఉంది కదండి, ఆ 1 ని నేను కలిపి 31 అన్నాను. తర్వాత చూడండి మనం 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ అవే వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. 8 2 తర్వాత ఎంతండి 6 చూద్దాం. 0 8 4 ఎంతండి మనకి 12. తర్వాత ఇదెంత 4. తర్వాత 3 న 6 ఎంతండి మనకి 9. మనకి ఇక్కడ చూడండి పాయింట్ ఉంది కదండి, 2 వాల్యూస్ తర్వాత మనకి పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండు విలువల ముందు మనం పాయింట్ పెట్టుకుందాం. 94.20 ఇది మన ఆన్సర్ అండి. ఫ్రెండ్స్ చూడండి మనకి రెండో క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఒక త్రిభుజంలో 2 కోణాలు 116 డిగ్రీలు మరియు 30 డిగ్రీలు అయినా మనకి మూడవ కోణం ఎంత అని అడిగారండి. ఇలాంటి త్రిభుజానికి సంబంధించినవి అంటే మనకి ఎక్కువ కోణాలు అనేవి అడుగుతుంటారు. చూడండి మనందరికి తెలుసు త్రిభుజం అంటే ఇది, ఇందులో 3 కోణాలు ఇచ్చారు, ఒకటి 90 డిగ్రీలు అనుకుంటే మనకి చూడండి ఒక్క నిమిషం, త్రిభుజంలోని మొత్తం 3 కోణాలు కదండి, 3 కోణాల్లోని మనకి 2 కోణాలు అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి ఇది మనకి 116 డిగ్రీలు అనుకుంటే ఇది మనకు 30 డిగ్రీలు అండి. అయితే ఈ మూడవ కోణం ఎంత అని మనకి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం ఆ మూడవ కోణాన్ని కనుక్కోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి మూడవ కోణం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే చూడండి ఫస్ట్ 116 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు ప్లస్ మనకి మూడవ కోణం తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటామండి. అయితే చూడండి మనకి త్రిభుజం యొక్క మొత్తం కోణాలు 3 కోణాల మొత్తం ఎంత అంటే మనకి 180 డిగ్రీలు అండి. అయితే చూడండి ఇప్పుడు మనం ఈ 116 ప్లస్ 30ని కలపండి. 116 ప్లస్ 30 కలిపితే మనకి చూడండి 146 వచ్చింది కదండి. 146 ప్లస్ ఎక్స్ ఈక్వల్ 180. ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ని ఇలా ఉంచి 180 ఇది ప్లస్ లో ఉంది కదండి, మనకి ఈక్వల్ టు ఇటువైపు కుడివైపు వస్తే మనకి మైనస్ 146. అయితే 180లో నుండి 146 తీసేస్తే మనకి చూడండి వాల్యూ ఎంత వస్తుందో అదే మనకి ఎక్స్ వాల్యూ. చూడండి 10లో నుండి 6 తీస్తే మనకి 4, 7లో నుండి 4 తీస్తే 3, 1లో నుండి 1 తీస్తే 0 కాబట్టి మనకి ఎంత వచ్చింది 34. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 34. ఇది మనకి ఆన్సర్. అయితే దీన్ని మనం చాలా ఈజీగా మనకి త్రిభుజానికి సంబంధించిన నిర్వచనాలు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం, ఈక్వేషన్స్ అన్ని తెలుసుంటే మనం ఈ లెక్కని ఒక 2-3 అంటే ఒక 5 సెకండ్ లో మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలా అంటే చూడండి నేను చెప్తాను. మనకి త్రిభుజంలోని 3 కోణాలు ఉంటాయని తెలుసుండి ఆ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసుంటే మనం లెక్క చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు. మనకి 2 కోణాలు ఇచ్చారు కదండి 116 30, మనం దీన్ని కలిపేసుకొని 180లో నుండి తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, మనం లెక్క చేసాం కదా ఎంత వచ్చింది మనకి 34 డిగ్రీలు అనేది వస్తుంది. ఇదండి మనం షార్ట్ కట్ వేలో మనకు మూడో కోణం 34 డిగ్రీలని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి మూడో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడగానే మనకు తెలుస్తుంది లాభ నష్టాలకు సంబంధించిన క్వశ్చన్ అనేది. అయితే ఈ లెక్కని మనం ఎలా సాల్వ్ చేయాలి, మనకి డిఎస్సి లోని ఇచ్చిన టైంలోని మనం ఇన్ టైంలో మనం ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ని ఎలా కనుక్కోవాలనేది మనం కొన్ని ఇలా ప్రీవియస్ బిట్స్ ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆ యొక్క స్పీడ్నెస్ అనేది మనకి పెరుగుతుందండి. సో అందువల్లే మనకి చాలా మంది మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్స్ అన్ని చేయలేము కాబట్టి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగి ఉన్నారనేది తెలిస్తే మనం ఆ మోడల్లోని మనం కొన్ని సమ్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈజీగా టెట్ లో కానీ డిఎస్సి లో కానీ మనం ఇచ్చిన సమ్స్ ని చక్కగా చేసి మనం ఎక్కువ స్కోర్ ని చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి మూడో లెక్క చూడండి. ఒక సైకిల్ ప్రకటన వెల 3600 రూపాయలు మరియు అమ్మకం వెల 3312 అయినా తగ్గింపు శాతం కనుక్కోండి అని మనకి లెక్క అయితే ఇవ్వడం జరిగిందండి.
ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు, ఫస్ట్ మనం దీంట్లో చూసినట్లయితే చూడండి, మనకి ప్రకటన వెల మార్కెట్ ప్రైస్ ఎంత అంటే చూడండి మనకి 3,600 రూపాయలు. తర్వాత చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి మనకి 3,312. అయితే ఇప్పుడు మనం దీంట్లోని తగ్గింపుని చూద్దాం, అంటే డిస్కౌంట్ ని చూద్దాం. చూడండి డిస్కౌంట్ ని మనం తెలుగులో తగ్గింపు అంటామండి. చూడండి ఫస్ట్ మనం తగ్గింపుని చూద్దాం. అయితే ఈ యొక్క తగ్గింపుని మనం ఎలా కనుక్కుంటామంటే ఏం లేదండి, ఈ మార్కెట్ ప్రైస్ నుండి మనం సెల్లింగ్ ప్రైస్ ని తీసేస్తే మనకి వచ్చేస్తుంది. చూడండి 3,600 నుండి మనం 3,312 తీసినట్లయితే మనకి తగ్గింపు అనేది వస్తుంది. మనకి ఎంత వచ్చిందంటే 288 వచ్చిందండి. కావాలంటే మీరు చేయండి ఒకసారి. చూడండి 288 వచ్చింది. ఇది మనకి తగ్గింపు. అయితే మనకు అడిగింది డిస్కౌంట్ అడగలేదు. ఏమడిగారు? తగ్గింపు శాతం ఎంత అని అడిగారు. కాబట్టి ఏం లేదండి, తగ్గింపు శాతం కనుక్కుందాం. చూడండి తగ్గింపు శాతం ఈక్వల్, చూడండి మనకి తగ్గింపు ఈక్వేషన్ చూడండి, తగ్గింపు బై మనకి మార్కెటింగ్ ప్రైస్. అంటే మనం దాని యొక్క ప్రకటన వెల ఎంత అనేది మనం రాసుకుంటే మనకి ఇంటూ 100, మార్కెటింగ్ ప్రైస్ ఇంటూ 100 రాసుకుంటే మనకి ఈజీగా తగ్గింపు శాతం అనేది మనకి వస్తుందండి. చూడండి తగ్గింపు ఎంత మనకి 288 బై ఏంటి మార్కెటింగ్ ప్రైస్ ఎంత అండి 3,600. అయితే ఇంటూ 100. చూడండి ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయండి. ఇది మనకి 6 యొక్కంత పొద్దు. చూడండి 6 36. తర్వాత చూడండి 6 4 24, ఇక్కడ 4 ఉంటది 48 కదండి. అయితే మనకి 6 8 48 అండి. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ 6తోనే క్యాన్సిల్ అవుతుంది. 6 1 6, తర్వాత 6 8 48. ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చింది చూడండి 8 వచ్చింది. అంటే మనకి ఇది పర్సెంటేజ్ లో కాదు కాబట్టి 8% శాతం అనేది వచ్చింది. తగ్గింపు శాతం ఎంత మనకి 8%. ఫ్రెండ్స్ చూడండి మనకి మనం 4వ లెక్కలు చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి టీవీని 15,000 రూపాయలు కొని 14,100 రూపాయలకు అమ్మిన నష్ట శాతం ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి నష్ట శాతం అనేది అడిగారండి. సేమ్ మనకి ఇది ఈ లెక్క మనం గుర్తు చేద్దాం కదండి, 3వ లెక్క సేమ్ అలాగే ఉంది. సో చూడండి మనకి టీవీ ధర దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాము. చూడండి మనకి ఎంత అండి 15,000. ఎంత అది 15,000. అయితే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 14,100. ఇప్పుడు మనకి నష్టం కావాలంటే ఏం చేస్తాము? సూత్రం ఏంటండి నష్టం యొక్క సూత్రం చూసినట్లయితే మనకి చూడండి మనకి ఈ యొక్క కాస్ట్ ప్రైస్ నుండి మనము సెల్లింగ్ ప్రైస్ ని తీసేసినట్లయితే మనకు వస్తుందండి 15,000 నుండి మనకి 14,100 తీసేసినట్లయితే మనకి 900 వస్తుందండి. ఇది మనకి నష్టం. అయితే మనకు అడిగింది ఏంటి? నష్ట శాతం అడిగారు. కాబట్టి మనకి నష్ట శాతము ఫార్ములా చూసినట్లయితే చూడండి నష్టం బై ప్రకటన వేల అంటారు దాన్ని. చూడండి సిబి మనకి ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి నష్ట శాతము. మనకి నష్టం ఎంత వచ్చింది 900 బై సిబి ఎంత అండి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత 15,000 ఇంటూ 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుందండి. అలాగే ఈ సున్నాకి పైన 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి 90,15 మిగిలింది కదా, ఇది 15 1 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇది 15 6 మనకి 90. అంటే మనకి ఎంత శాతం అండి 6% అనేది నష్ట శాతం వచ్చింది. 5వ ప్రశ్న చూసినట్లయితే మనకి చూడండి
7y ప్లస్ 2/5 ఇది ఈక్వల్ 6y మైనస్ 5/11 అయినా y ఇది ఈక్వల్ 10 అని అడిగారు. అయితే ఈ ప్రశ్న మనం సమాధానం మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 7y ప్లస్ 2/5 ఇది 6y మైనస్ 5/11. దీన్ని మనం క్లాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. చూడండి 7y అంటే ఇది మనకి ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇది కూడా ముందుకు వస్తే మనకి ఇది గుణిస్తుంది. 11 ఇంటూ 7y ప్లస్ 2 ఇది ఈక్వల్ 6y మైనస్ 5 ఇంటూ ఎంతండి 5. తర్వాత చూడండి దీన్ని గుణిద్దాం. 11 మనకి 77y ప్లస్ 11 22 ఇది ఈక్వల్ 6 5 30y మైనస్ 5 25. తర్వాత చూడండి చరరాశి స్థిరరాశి ఉన్నాయి, వీటిని మనం సెపరేట్ చేసేసినట్లయితే 77y మైనస్ చూడండి ఇది ప్లస్ లో ఉంది కాబట్టి ఇటు వచ్చి మనకి మైనస్ అవుతుంది. మైనస్ 30y ఇది ఈక్వల్ ఇది ప్లస్ లో ఉంది కాబట్టి మనకి ఇది ఈక్వల్ అవతలకి వెళ్తే మనకి మైనస్ 22. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 77 నుండి మైనస్ 30y తీస్తే మనకి 47y ఇది ఈక్వల్ మైనస్ 25 మైనస్ 22 అంటే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి చూడండి మైనస్ చూడండి 25 22 మనం కలిపేయాలి. చూడండి 5 2 అంటే మనకి 7 2 2 4 అంటే మనకి ఎంత వచ్చిందండి మైనస్ 47 అనేది రావడం జరిగింది. అయితే చూడండి మనకి ఇక్కడ 47y ఈజ్ ఈక్వల్ మైనస్ 47 అని వచ్చింది. అయితే మనకు కావాల్సింది y కాబట్టి y ని ఆలోచించేసి ఇక్కడ చూడండి 47ని ఇక్కడ గుణిస్తున్న 47 మనం ఫిజికల్ ఇక్కడ తీసుకొస్తే చూడండి మైనస్ 47 మనకి 47 అనేది మనకు భాగిస్తుంది కాబట్టి మనకు y కావాలి కాబట్టి చూడండి 47/47 అంటే మనకి 1 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఎంత అండి మైనస్ 1 అంటే y ఈక్వల్ టు ఎంత అండి y వాల్యూ ఎంత మనకి -1. ఆప్షన్ లో మనకి ఇది సరికి చాలా జాగ్రత్తగా చూడాలి. 1 అని కూడా ఉంటుంది మనం కన్ఫ్యూజ్ అయిపోతుందో సమ్ టైమ్. సో అవి మనం -1 నుండి -1 పెట్టాలండి. ఇది మనకి ఈ ప్రశ్నకు సమాధానం -1. ఫ్రెండ్స్ చూడండి మనకి 6 లెక్క చూడండి. ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3000 రూపాయల చొప్పున అమ్మాడు. మొదటి దానిని 20% లాభానికి, రెండవ దానిని 20% నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అని అడిగారు. అయితే నష్టమైన లాభమైన అది ఎంత శాతం అని ఇక్కడ మనకి అడగడం జరిగింది. ఫ్రెండ్స్ 2 సైకిళ్లను అమ్మడం జరిగింది. అయితే అది ఒక్కొక్క సైకిళ్లను 3000 రూపాయల చొప్పున ఎంతకండి 3000 రూపాయల చొప్పున అమ్మడం జరిగింది. ఒక్క సైకిల్ ఖరీదు ఎంత 3000 రూపాయలకి అమ్ముతే అలా 2 సైకిళ్లను అమ్మాడు కాబట్టి చూడండి 3000 ప్లస్ 3000 ఎంత మనకి 6000. ఇది మనకి ఆ వ్యక్తి అమ్మిన 2 సైకిళ్ల ఖరీదు. అయితే ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ మనం ఫస్ట్ మొదటి దానికి 20% లాభం అన్నారు కాబట్టి ముందు దానికి అనుకుందాం. చూడండి మొదటి దానికి చూడండి 3000, అలాగే దీనికి మొదటి దానికి ఎంత శాతం 20% లాభం అన్నారు కాబట్టి మనకు 100కి 20 కలిపితే మనకి 120 అండి. అలాగే చూడండి 3000కు 120 అయితే మనకి 100కి ఎంతో తెలియదు కాబట్టి దాన్ని మనం x అనుకుందాం. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు చూడండి 3000 ఇంటూ 100/120. అయితే ఇందులో చూడండి మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుందండి. అలాగే 2 6లు 12, 2 5లు 10, 6 1 6లు, 6 5ల 30. మనకి 5 5లు 25 కదా, ఈ 2 సున్నాలు అంటే మనకి ఎంత వచ్చింది 2500 అనేది వచ్చింది. ఇది సమీకరణం 1 అనుకుందాం. తర్వాత చూద్దాం మనకి రెండవది చూసినట్లయితే ఇక్కడ మనకి రెండవ దానికి మనకి ఎంత వచ్చింది నష్టం అనేది రావడం జరిగింది. ఎంత శాతం 20%. దాన్ని కూడా ఎంతగా అమ్మారు 3000 రూపాయలు కాబట్టి 3000. అలాగే నష్టం కాబట్టి 100లో నుండి మనం 20ని తగ్గించాలి అంటే మనకి ఎంత 80కి 3000 అవుతే 100కి ఎంతో మనకి తెలియదు కాబట్టి దాన్ని కూడా మనం
ఎక్స్ అనుకుందాం. దీన్ని కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 3000 ఇంటూ 100 బై మనకెంత 80. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ అవుతుందండి. 2 4 8, అలాగే 2 5 10, మళ్ళీ 2 4, తర్వాత 2 15 30. తర్వాత చూడండి మనకి 2 1 2, 2 7 14, 1 ఉంటుంది కదండి. మళ్ళా చూడండి 2 5 10. ఈ సున్నా మనం ఇక్కడ రాసేసుకుంటాం. 750 ఇంటూ 5, 750 ఇంటూ 5 ఉంటుంది. మనం దీన్ని గుణించినట్లయితే మనకి 3750 అనేది వస్తుంది. అయితే ఇది మనకి సమీకరణము 2. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి మనకి కొనవల అనేది వచ్చింది కాబట్టి మనకి చూడండి ఈ 2 సమీకరణము 1 ప్లస్ 2 మనం కలిపేస్తే మనకి కొనవేల వచ్చేస్తుంది. 2500 అలాగే 3750 కలిపేసినట్లయితే చూడండి మనకి 6250 అనేది వచ్చింది. ఇక్కడ మనకి అతను ఎంత కమ్మారు? 6000. ఎంత కమ్మడం జరిగింది? 6000 రూపాయలకు అమ్మారు. అయితే అతను ఎంత కొన్నారు అంటే 6250. అంటే మనకి ఇక్కడ చూడండి అతను కొన్న వేల దగ్గర నుండి మనం అతను అమ్మిన వేలను తీసేస్తే మనకి 250 అనేది నష్టం వస్తుంది. కాబట్టి అతనికి నష్టమే. ఫ్రెండ్స్ చూడండి మనకి నష్టం అనేది మనకు ఆల్రెడీ తెలిసింది ఎంత? 250 అని. అయితే మనకు కావాల్సింది ఏంటి? నష్టం అయితే దాని యొక్క నష్ట శాతం ఎంత, లాభం అయితే లాభ శాతం ఎంత అని అడిగారు. కాబట్టి మనకు వచ్చింది ఎంత? నష్టం అనేది వచ్చింది. అయితే దాని యొక్క నష్ట శాతంని కనుక్కుందాం. చూడండి మనకి నష్ట శాతానికి సూత్రము నష్టం బై కొన్న వెల అలాగే ఇంటూ 100. అయితే ఇక్కడ చూడండి నష్టం ఎంత వచ్చింది? 250 బై కొన్న వేల ఎంత అండి? మనకి 6250. 6250 ఇంటూ 100. చూడండి ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ అవుతుందండి. తర్వాత మనం చూద్దాం మనకి 5వ ఎకంతో క్యాన్సిల్ అవుతుంది. ఇది చూడండి దీన్ని చెరిపేస్తున్నాను మనకి, ఎందుకంటే క్యాన్సిలేషన్ కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి. చూడండి 5 2 10, అలాగే 5 1 5, తర్వాత ఇక్కడ మనకి 1 ఉంటది కదండి, అంటే 12. ఎంత? 5 2 10, అలాగే ఇక్కడ మనకి 2 ఉంటుంది కాబట్టి 25. 5 5 ఎంత? 25, 125 కదండి. తర్వాత చూడండి మనకి 25 1 25, 25 5 125. ఇక్కడ చూడండి మనకి ఇది 10, 5 1 5, 5 2 10. అంటే ఈ సున్నా ఇక్కడ రాసుకుంటే 10 కదండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ 2 మిగిలింది. అంటే 2 2 ఎంత? మనకి 4. అంటే మనకి నష్ట శాతం ఎంత వచ్చిందండి? 4% అనేది నష్టం రావడం జరిగింది.